ఇక్కడ ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడం జరిగింది. 271/1 అనే సర్వే నెంబర్లో మీనాపురం రోడ్లో ఉన్నటువంటి వెంచర్లో గతంలో దాదాపు 1996లో వేసినటువంటి వెంచర్ ఇది. ఎల్లమ్మ అనే ఆమె ఒక ముస్లిమ్స్ అతనికి పౌరపట్టా ఇచ్చి పౌరపట్టా నుంచి అతను రియల్ ఎస్టేట్లో ప్లాట్లు వేశారు. దాదాపు 3 ఎకరాల పై చిలుకున్నది. అప్పుడు ఎప్పుడో కొన్నటువంటి ప్లాట్లు అవి, దాదాపు 30 సంవత్సరాల పైన అవుతుంది. అట్లాంటి దాంట్లో ఈ మధ్యకాలంలో కొందరు వచ్చి పాస్బుక్లు పుట్టించుకొని దొంగగా, అది ఏదో పొరపాటు, చిన్న పొరపాటు జరిగింది. ఎంత తెలివిగా చేశారంటే ఆమె కూడా, ఆమె ఎవరైతే పౌరపట్టా ఇచ్చిన ఆమె కూడా నేను ఇచ్చింది ముస్లిమ్స్ ఆయనకి అన్నీ చెప్పింది. అది వాయిస్ రికార్డు కూడా ఉంది. వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే వాళ్ళ కొడుకు కూడా దాంట్లో 1 ఎకరా రాపిచ్చారు. ఆమెతో సంతకం పెట్టించారు. ఎందుకంటే వాళ్ళ కొడుకు పేరుతో ఉంటే కనుక మాకు కూడా పబ్బం గడుపుతాలే, ఏం చేయదులే అనే ఉద్దేశంతోనే వేశారు. ఇట్లాంటిది గౌరవ కలెక్టర్ వర్యులు అయితేనేమి, ఆర్డీఓ మేడం గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు అయితేనేమి దీని మీద చర్య తీసుకొని ఇక్కడ చేసినటువంటి బీదలు ఎప్పుడో కొన్నటువంటి వారికి న్యాయం చేయాలని చెప్పి ఒక కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్గా నేను వీళ్ళకు అన్ని విధాల సహకరిస్తాను చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటున్నాను. అదే పనిగా ఈ మధ్య పెద్ద ఆయన కూడా ఇక్కడ ఉండింటే కనుక వరదరాజు రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండింటే ఆయనతో కూడా సంప్రదించాలని చూశారు. కొన్నారెడ్డి అన్నతో కూడా త్వరలోనే మాట్లాడతారు. ఇది వీళ్ళకు చాలామంది దాదాపు 80, 90, 100 మంది దాకా ఉన్నారు అక్కడ తీసుకున్నటువంటి ప్లాట్లలో. వాళ్ళు చాలా బీదోళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో 3, 4 చనిపోయారు ఈ బాధతోనే తట్టుకోలేక. కావున వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దలు మన పెద్ద ఆయన ఒక వారం 10 రోజులు ఇక్కడికి వస్తాడు. ఆయన ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఆయన జారీ చేస్తాడు, ఆర్డర్ పాస్ చేస్తాడు. కనుక న్యాయం ఎవరితుంటే వాళ్ళకి చేయాలని చెప్పి చిన్న పొరపాటుకు, ఆ చిన్న పొరపాటు కూడా ఆమె నోట్తోనే చెప్పింది నేను ఇచ్చింది ముస్లిమ్స్ ఆయనకు అని. అది రికార్డు కూడా ఉంది. ఆ రికార్డును కూడా పరిశీలించి గౌరవ కలెక్టర్ వర్యులు వీళ్ళకు ఇక్కడ తీసుకున్నటువంటి వారికి చాలా బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ నాకు ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్లాట్లలో, వెంచర్లో ఉన్నటువంటి ప్లాట్లలో యజమానులకు హృదయపూర్వకంగా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి న్యాయం జరిగేంత వరకు మేము వాళ్ళతోనే మేము ఒక సర్పంచ్గా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే అన్న, నా పేరు నరేష్. ఇప్పుడు మేము 271/70 ఆ పొరపాటు బాధితులం మేమందరము. ఇది కోర్టులోనే తెగుతుంది, లేకపోతే ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి. మేము కలెక్టర్ గారికి కూడా చర్యలు తీసుకోవాలని మేము ఆయనను కూడా వేడుకుంటాము. ఎందుకంటే చాలా బీదలు ఉన్నారు ఇక్కడ.